ఓకే సార్. మనం స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు. అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. ఈరోజు 19వ సత్సంగ్. శ్రీ స్వామి జ్ఞానానందకి సంబంధించి లైఫ్ అండ్ మెసేజ్ గురించి ప్రస్తుతం డాక్టర్ రామరాజు గారు అమెరికా నుంచి, ఫ్లోరిడా నుంచి లైవ్లో ఉన్నారు. అందరూ దయచేసి మీ ఆడియోని మ్యూట్ చేసుకుని ఆ సత్సంగ్ని విని మీకు ఏమైనా విన్న తర్వాత మెడిటేషన్ ఉంటుంది ఒక 20 నిమిషాలు. ఆ మెడిటేషన్ తర్వాత స్వామీజీ జయాలు, తర్వాత మీకు నచ్చిన భక్తి పాటలు ఉంటాయి. ఆ తర్వాత మీ అభిప్రాయాలు ప్లస్ మీకున్న సందేహాలు ఏమన్నా ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు కాసేపట్లో మన డాక్టర్ రామరాజు గారు లైన్లోకి వస్తున్నారు. అలాగే జానకి గారు ప్రార్థనతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నమస్కారాలు. తుషారాపిహితాంతరాసు హిమాద్రి గంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సక్తచేతాః యమీయాస్తే స్థిరధీ సమాధౌ శ్రీమత్పరమహంసాయ శ్రీజ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. హరి ఓం. అజ్ఞానం అవిద్యాయత్కృపతో వినశ్యతః తందేవం స్వగురం నిత్యం శ్రీజ్ఞానానందం నమామ్యహం. హరి ఓం. జ్ఞానానంద సద్గురుం హేమవర్ణం విశ్వాతీతం సర్వతో భద్రరూపం మాయాతీతం పీతకౌసేయవాసం ధ్యాయామి త్వం సస్మితం సుందరాస్యం సేవే భావే యతీంద్రం శమదమకల్లితం పూర్ణవైరాగ్యభాగ్యం మాయా సంసారదూరం ప్రమదితవదనం సత్వచిత్తం విచిత్తం నిష్కామం పూర్ణకామం పరహితచరణం సచ్చిదాకాశవాసం శ్రీజ్ఞానానందనాంనాం ప్రదిశగురువరం నిత్యమత్యంత్యభక్త్యాం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే పాదారవిందార్పణమస్తు. హరి ఓం. ఇంకా ప్రార్థన అయ్యింది. ఇక నువ్వు కూడా ఇటు వచ్చేసి అందరికీ నమస్కారం. ఈరోజు గురుదేవులైన జ్ఞానానంద తండ్రి గారు రాసిన కొన్ని లెటర్స్ ఇది చదువుకుంటున్నాం. అలాగే ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇంతవరకు చదువుకున్న లెటర్స్ను ఒకసారి రివ్యూ చేసుకుని తర్వాత ముందుకెళ్ళాలని అనిపించింది. ఎంచేదంటే ఇంతవరకు చాలా లెటర్స్ చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ లెటర్స్ రాసింది తండ్రి గారికి 1921లో గొరగనమూడి వచ్చిన తర్వాత ఈ లెటర్స్ రాయటం మొదలుపెట్టారు. అవందరికీ కూడా మన సంసారాలకి చాలా ఉపయోగపడతాయి. శ్రీ రామరాజు గారి గురించి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాని గురించి రామరాజు గారి గురించి 4 ముక్కలు ఉంది. ఇందులో ఉన్నది చదువుతాను. అవిద్యోభయ మార్గదర్శకులై పరమహంస శ్రేష్ఠులై విలసిల్లిన శ్రీ మత్ జ్ఞానానంద గురువరేణ్యులకు జన్మకారణులై శ్రీవారి బాల్యము నుండి ఆధ్యాత్మిక దృష్టికి దోహదం మొనర్చిన వారై ప్రవృత్తి మార్గ నిష్ఠాగరిష్ఠులై బ్రహ్మకార వృత్తి యందు చరించుచు కర్మయందు అకర్మయందు కర్మభావయుక్తులై తరచు
సమాజ అధ్యాస్థానమందు అంటే సమాధిలో ఉన్న గ్రోలుచు కేవలము జనకరాజేనని పలువురు పండిత శ్రేష్ఠులచే కొనియాడబడిన మహాభాగ్యమునందిన కర్మయోగి శ్రీ భూపతిరాజు రామరాజు. ఆయన తండ్రి గారి గురించి కొంచెం ఇంట్రడక్షన్. ఇదివరకు ఈ లెటర్ చదువుకున్నా కానీ ఇది అయినా కానీ ఈ లెటర్ చాలా ముఖ్యం అని నా అభిప్రాయం. అందువల్ల మరలా ఒకసారి చదువుతాను. ఇది ఫస్ట్ లెటర్ తండ్రి గారికి తల్లి గారికి రాసింది. వారణాసి సెప్టెంబర్ 19, 1921. నారాయణ స్వరూపులకు సూర్య చంద్ర నక్షత్రాది సర్వమండలంకు కోటి బృందములు వేయేల ఈ సమస్త సృష్టి అను సముద్రమున మహాతరంగముల వలె ఉద్భవిల్లి కార్యకారణములచే అథవా దేశకాల నిమిత్తములు పాశములచే బంధింపబడి నిలచియుండి అనంతరము ఏ సత్తునందు అదృశ్యమగుచున్నవో అట్టి సచ్చిదానంద పరమేశ్వరునకు తద్రూపులకు జననీ జనకులకు ఈ శరీరమున మనపూర్వక సాష్టాంగ నమస్కారం ఆచరించున్నది. ఇట్లు పరమేశ్వరుని యందు చరించు అసత్తగు జ్ఞానానంద నామముతో కూడిన శరీరం. అంటే ఈ లెటర్ ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ పర్సెప్షన్ యూనివర్స్ అంతా కూడా ఈ నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ కూడా ఈ సృష్టి అని మహాసముద్రం, వీటిలో తరంగములలో పుట్టి, అంటే ఇదంతా సృష్టి ఆ భగవంతుడి దగ్గర సృష్టి చేసి అది బంధింపబడి నిలచియుండి సృష్టి స్థితి తర్వాత లయం. అనంతరము ఏ సత్తునందు అదృశ్యమగినో, ఎక్కడైతే అదృశ్యం అవుతుంది ఎక్కడ లయం అవుతుంది, ఆ లయము శ్రీ సచ్చిదానంద పరమేశ్వరునకు, ఆ సచ్చిదానంద పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు రూపులో ఉన్న జననీ జనకులకు, వారిలో ఉన్న తన జననీ జన్మలకు, అక్కడ తనన్నారు కానీ ఇదందరే మనకే వర్తిస్తుంది. ఈ శరీరమున అంటే జ్ఞానానంద శరీరము పూర్వక సాష్టాంగ నమస్కారము ఆచరిస్తున్నది. ఇట్లు పరమేశ్వరునందు చరించు అసత్తగు జ్ఞానానంద నామ రూపముతో చూడ శరీరం. అక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఈ శరీరం అసత్తు, ఇది ఉంటుంది పోతుంది. ఈ శరీరానికి కేవలం ఒక రూపం ఉంది, ఆ రూపానికి తమరు పెట్టిన పేరు అదే ఈ జ్ఞానానంద రూపం ఉన్న ఈ శరీరం తమకి నమస్కారం చేస్తుంది అని. ఇది ఫస్ట్ లెటర్. ఈ లెటర్లో కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ సృష్టి స్థితి లయము, ఆ లయములో ఏ విధంగా లయం అవుతుంది, సృష్టి స్థితి పరమేశ్వరుని సచ్చిదానంద అయిన పరమేశ్వరునికి లీనమవుతుంది. ఆ లీనములో ఆ రూపంలో ఉన్న జననీ జనులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని ఈ శరీరంలో ఉన్న నామం ఉన్నది, అది ఫస్ట్ లెటర్ రాశారు. తర్వాత ఇవన్నీ కూడా ఇది ఇదివరకు లెటర్లో చదువుకున్నాం. ఈ లెటర్స్ ఇది మళ్ళా ఎవరికి, తల్లికి, చెల్లులకు సుబ్బమ్మ గారికి, భార్యకు సోమావతి గారికి, అంటే మాతలకి లెటర్ రాశారు. ఇది కూడా వారణాసి నుంచే. ఆరోగ్యానందములతో మీరందరూ గృహకృత్యములకు సలుపుకొనుచు కాలక్షేపము చేయుచున్నట్లు, ఇంచుమించుగా మీరందరూ భగవత్ప్రార్థన చేయుచున్నట్లు ప్రేమ దయాపూరితముగా మీ లేఖల వల్ల గ్రహించి తిని. మాయా సంబంధమైన ఈ శరీరములు క్షణభంగురమైన సంగతి మరొక అసత్యము అనిత్యమో అగు ఇంద్రియ సుఖమును అల్ప సంసార భోగమును తుచ్చములని గ్రహించి నిత్య సత్య అనంతమూర్తి అగు శ్రీ పరమేశ్వరుని, శ్రీ ప్రహ్లాద చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస దేవులను
భక్తగ్రేససి రత్నమును శ్రీమతి మీరాబాయిను అహిర్నసము ఎట్లు భజించి బ్రహ్మజ్ఞానము నొందిరో అట్లే మీరందరూ బ్రహ్మజ్ఞాన సంపాదనకై దినదినమును పరమేశ్వరుని ప్రార్థించుచుండవలయును. ఆ విధంగా తల్లిగారికి, చెల్లెలకి, భార్య అయిన సోమావతి గారికి వారి యొక్క భక్తి యోగంలో కేవలం పరమేశ్వరుని భజించి బ్రహ్మజ్ఞానం పొంది వారిని ఎవరినెవరిని ఆదేశంగా తీసుకోమన్నారు? ప్రహ్లాదుని, చైతన్య మహాప్రభుని, శ్రీరామకృష్ణ పరమహంసని, మీరాబాయిని ఏ విధంగా వాడు బ్రహ్మజ్ఞానం చేశారో ఆ విధంగా మీరందరూ భక్తిభావంతో భక్తిభావంతో బ్రహ్మజ్ఞానం పొందవాలని కోరుతున్నానని వారందరికీ ఆ విధంగా ఒక లెటర్ రాశారు. తర్వాత లెటర్లో ఇది తండ్రి గారికి రాసిన లెటరు. ఇది అందరికీ కూడా మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. పూర్ణ మోక్షేచ్ఛగలిగి బంధనాతీతమగు అనంత పరిపూర్ణత కొరకు పాటుపడు సాధుమిత్రులతో అభ్యాస విధులను గూర్చియు వివిధ అనుభవముల గురించియును ముచ్చటింటూ కాలం గడుచుతున్నాను. ఇది ఎక్కడి నుంచి రాశారంటే హనుమాన్ తోటి స్వర్గాశ్రమం హృషికేశ్ అక్కడి నుంచి అక్టోబర్ నెల 1922లో రాశారు. తర్వాత ఏదంటే అభిమాన మాలిన్యమును పోగొట్టిన గాని ఇంద్రియములందు ఇంద్రియాతీతము, సంసారమునందు సంసారతీతము, మాయయందు మాయాతీతము నైన సమయముగా భావించు అనంత చైతన్య ప్రకాశము బహిర్గత గాదం కానేరదు. ఈ అభిమాన మాలిన్యమును అంతఃకరణము నశించిన గాని నశింపదు. అంతఃకరణము తీవ్రమైన నిరంతర తపస్సు వలన గాని నిర్మూలనము కానేరదు. కావున నిరంతర తపస్సు వలనే సృష్టికి గమ్యమగు అనంత చైతన్య ప్రకాశము బహిర్గతమగును. నిరంతర జీవయాత్రతో కాలము గడుపు మనము నిరంతర తపస్సు ఎట్లు ఆచరింపగలుగుదమనడి సందేహమునకు బాగుగా ఆలోచించినచో అవకాశము లేదు. ఏలయన మనము నిరంతరము జీవనము నిరంతర తపస్సుముగాను, నిరంతర తపస్సు జీవనముగాను చేయు మార్గమును అవలంబవలచని ఎడల నిరంతర తపస్సు సాధ్యము కాగలును. జీవనము తపస్సుగా మార్చిన గాని మనము చేయు కర్మ, ఆచరించు ధర్మము, వ్యక్తమొచ్చు ప్రేమ, వేయేల జీవించు జీవనము, పశుకర్మ, ధర్మము, పశుప్రేమ, పశుజీవనము కంటే ఆధిక్యము వహింపనేరవు. కావున మనము నిరంతర తపస్సు ఆచరించుటకు ప్రయత్నింపవలెను. ఆ ప్రయత్నమే కర్మ రహస్యము, ధర్మ సూక్ష్మతను ప్రేమస్థానమును భేదించి జీవయాత్రాగమ్యమగు అనంత చైతన్య ప్రకాశమును వ్యక్తమునర్చును. అంటే మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే అభిమాన మాలిన్యమును పోగొట్టిన కానీ అంటే మన అటాచ్మెంట్స్ అన్నీ పోగొట్టుకోలేని కానీ అప్పుడు మన యొక్క ఇంద్రియాతీతము, మన ఇంద్రియములతో కనిపించుకున్నది సంసారం నుంచి సంసారాతీతం, మాయందు మాయాతీతం. అంటే మాయాన్ని పర్సెప్షన్ యూనివర్స్ని దాన్ని అధిగమించిన వాళ్ళు అని అప్పుడు కానీ ఎప్పుడైతే ఇవన్నీ మనం భేదించగలిగినప్పుడు చేస్తే కానీ ఆ చైతన్య ప్రకాశం మనకి బహిర్గతము కానేరదు. దానిని ఏ విధంగా చేయాలంటే అంత మన నిరంతర తపస్సు వల్లే దానివల్ల సాధ్యమవుతుంది అన్నారు. నిరంతర తపస్సు అంటే ఆ విధమైన తపస్సు కాదు, అంటే శరీరాన్ని
కష్టపెట్టవలసిన అంటే జ్ఞానానందుల మహర్షులు చేసే తపస్సు వల్ల కాదు. మనం ఎలా చేయగలం అని దానికి ఆలోచిస్తే అవకాశం లేదు. మన నిరంతరము జీవించు జీవనము నిరంతర తపస్సుగాను. ఏ విధంగా అయితే మనం ఈ జీవనం చేస్తున్నామో, మన లైఫ్, మన సంసార జీవితం ఏ విధంగా చేస్తున్నామో, దానిని మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఈ ధర్మగుణాలను అలా ఆచరిస్తూ, అంటే మహర్షులు పూర్వం నుంచి మనకి బోధించిన ధర్మగుణాలను ఆచరిస్తూ మన జీవనాన్ని, నిరంతర జీవనమును అదే తపస్సుగా మార్గముగా అవలంబి మనం చేసుకోనగలిగితే నిరంతర తపస్సును సాధ్యము కాదు. ఏ విధంగా అయితే మన ఇంతవరకు అంటే ఈ అన్ని విధాలుగా 6 విధాలుగా యోగం గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఆ వివరాలని జ్ఞాపకం తెచ్చుకుంటూ మన ధర్మగుణాలని పాటించుకుంటూ మన యొక్క ధ్యానంలో చేసుకుంటూ ఉంటే అది ఆ జీవనమును తపస్సుగా మార్చిన కానీ మనము చేయు కర్మ అలా చేయకపోతే మన కర్మ, మన ధర్మం, మన ప్రేమ, మన జీవించు జీవ మనం అందరూ దేనికంటే పశుకర్మ, పశుధర్మం, పశుశ్రేమ, పశు జీవన కంటే ఆధిక్యము వహింపనేరవు. అవి కనుక చేయకపోతే మనకి పశువులకి తేడా లేదు. కావున మనము నిరంతర తపస్సు ఆచరించుటకు ప్రయత్నింపవలెను. అంటే మన జీవనం, మనం చేసే సంసార జీవనం మనం ఈ విధంగా మహర్షులు చెప్పినట్లు ఆచరిస్తూ జ్ఞానం చేస్తే మన 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 సంసార జీవితం మంచి జరుగుతుంది. ఆ ప్రయత్నమే కర్మ రహస్యం. అదే ధర్మ సూక్ష్మం. ప్రేమస్థానము భేదించి జీవయాత్ర గమ్యమగు అనంత చైతన్య ప్రకాశము వ్యక్తపరుచును. అది సెకండ్ లెటర్. థర్డ్ లెటర్ మనం చదువుకుంది అది లాంగ్ లెటరు. ఆ లాంగ్ లెటరుని మళ్ళా చేయటానికి ఊరికే క్లుప్తంగా చెప్తాను. ఇది రినౌన్సియేషన్ గురించి చెప్పాడు. రినౌన్సియేషన్, బుద్ధుడు ఏ విధంగా రినౌన్సియేషన్ చేసి తీవ్ర తపస్సు చేసి ఆ విధంగా జ్ఞానాన్ని ఎలాగా సాధించారో బుద్ధ భగవానుడు చేశారు. క్లుప్తంగా ఏమిటంటే అది రాజ్య పదవిని బంధుమిత్రులతో కూడిన తన రాజభవనముని పరిత్యజించి వృక్షరాజములతో కూడిన భయంకరమైన కాననములు ప్రవేశించబట్టి పౌరుషమును వెదజల్లు తన రాజకట్నమును వదిలి అపౌరుషమైన వేదచోదితమగు భిక్షాపాత్రమును చేతబట్టినట్టు తన అమూల్యమూల్య వస్త్రమును విసర్జించి హేముగా దోచు కైపీన జీర్ణకంధములు ధరించినట్టు సేవక బృందమును వీడి నిర్జన ప్రదేశమున కూర్చుండి ఈ ఆసనమందేని ఆ శరీరము సూక్షించుబోవుగాక, చర్మములు, ఎముకలు, మాంసము నశించుబోవుక అనే అనేక కల్ప దుర్భమైనట్టి బోధప్రాప్తియగు ఈ ఆసనముని కదలకుందునుగాక అని శబదము బట్టి నిరంతర తపస్సు వలన తన నీచ జీవనం త్యజించి ప్రపంచాతీతమగు మాయాతీతమగు అమృతతత్వము పొంది అదే అద్భుతము, అనంతము, అపారము, అవాజ్యన సగోచరము, అదే ద్వంద్వాతీతము, అదే దుఃఖరహితము, అదే ద్వైత అద్వైత వివర్జితము, అదే నిర్మలము, అదే ప్రశాంతము, అదే మోక్షము, అదే నిర్వాణము ననియు మౌనవాఖ్యానము సల్పునట్టి లోకోద్ధారకుడు అవతార పురుషునగు శ్రీ బుద్ధ భగవాను రూపమును స్మరించుకున్న ఎడల వైరాగ్య నిరంతర తపస్సులు బంధ విముక్తిని పరిపూర్ణతకును రెండు మెట్లు గల నిచ్చెనని గ్రహింపులు కలుపుదుగాక. ఇది చాలా వివరంగా రెండు దాంట్లో పడుకున్నాం, అది చదువుకున్నాం. అది రినౌన్సియేషన్ గురించి చెప్పారు. అలాగే తర్వాత రెండు మూడు లెటర్స్లో తండ్రి గారికి ఈ లెటర్స్లో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తండ్రి గారు తన పుత్రుడు తిరిగి అంటే
1921లో నిర్వికల్ప సమాధి ని పొంది జ్ఞానాన్ని పొంది వరంగమూడి వచ్చి కొద్ది రోజులుండి తిరిగి గురువుగారి దగ్గరికి వెళ్ళి 1923లో తిరిగి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోర తపస్సుకి వెళ్ళిన సమయంలో తండ్రి గారు పుత్రుడికి లెటర్స్ రాసి అక్కడ ఉండొద్దు, కిందకి వచ్చేసి అందరికీ ఉపయోగపడేలాగా బోధలు చేసి సాధువులకి ఉపయోగపడే విధానంగా చేయమంటే దానికి సమాధానం రాశారు. అది చాలా వివరంగా మాట్లాడుకున్నాం. 2 లేఖలకి చేసింది. దానికి ఆ లెటర్స్ క్లుప్తంగా ఏం రాశారంటే, తమరు కృష్ణ భగవాన్ లాంటి వారు నాకు ఇది ఎంకరేజ్ చేయకుండా అక్కడికి రమ్మని కేవలం పుత్రప్రేమ మీద చెప్తున్నారు, కానీ నన్ను అన్వేషణ కొరకు మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి, కానీ ఆ విధంగా మీ మాట కాదనలేక తిరిగి వచ్చేసాను. తిరిగి రావడానికి వీల్లేదు కాబట్టి నన్ను క్షమించమని తండ్రి గారికి రెండు లెటర్స్ రాశారు. అవి కూడా వివరంగా మాట్లాడుకున్నారు, చదువుకున్నాం. చదువుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. ఈ రోజుని ఈ రోజుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండగా గంగోత్రిలో ఉండగా రాసిన లెటర్లో లెటర్ 18 అండి, కరెక్ట్. ఇది 9 సెప్టెంబర్ 6ని ఇవన్నీ రాశారు. రాసిన తర్వాత ఇక్కడ ఈ లెటర్ కూడా కొంచెం చదువుతాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ కొంచెం పైకి తీసేయండి గారు. కొంచెం నెక్స్ట్ దానికి వెళ్తారా, కొంచెం పైకి వెళ్తారా? ఓకే. దీనికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. పరలోకమునందిన మాతృదేవతలకు శాంత ఆనందమును ప్రసాదింపుమని గోముఖ మహాధారయందు స్నానమాచరించి బ్రహ్మను ప్రార్థించుటకై గోముఖ కైలాస పర్వతమునకు నేడే బయలుదేరి పోవచ్చున్నాను. అంటే మన గురుదేవులకి చాలా చిన్నతనంలోనే తల్లిగారు నిర్యాణం చెందారు. మన దురదృష్టవస్తు సీతాదేవి గారి ఫోటో కానీ పిక్చర్ కానీ మన దురదృష్టం అది. పరలోకంలో పొందిన మాతృదేవతలకు ఆనందం ఆత్యానందముని ప్రసాదింపమని గోముఖ మహాధారయందు స్నానమాచారించి బ్రహ్మను ప్రార్థించుటకై గోముఖ కైలాసము పర్వతము నేడే బయలుదేరిపోతున్నాను. అంటే ఆ గోముఖ కైలాసం వెళ్ళాలని కోరిక తల్లిగారికి ప్రార్థన చేయాలని పుట్టి ఆవేశంతో వెళ్ళారు. ఆ గోముఖ కైలాసం ప్రయాణం గురించి స్వామి ఏ విధంగా రాశారో ఒకసారి చదివి చెప్తాను. గోముఖ కైలాస యాత్ర. ఒకనాడు గంగానది ఉత్పత్తి స్థానమైన
గోముఖ కైలాసము వెళ్ళనిచ్చగలిగినది. భూమానంద తనీ వరకు వెళ్ళలేననిదియు తాను కూడా వచ్చేదననియు అన్నారు. భూమానంద పండ అంటే ఎవరన్నా తెలియని వారు ఉన్నారంటే వారి కోసం ఒక క్షణం చెప్తాను. భూమానంద పండ అని స్వామి వెళుతూ ఉంటే ఉత్తరకాశీలో పాండాలు అక్కడ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి స్వామికి సేవ చేయటానికి స్వామి కూడా ఉండేవారు. వీరిది జన్మస్థానం ముఖువా అన్నది గంగోత్రికి 10 మైళ్ళ కింద ఉంది. అక్కడి నుంచి ఆ భూమానంద పండ స్వామితో ఉండేవారు. ఆ ముందు తనంతట తనే వచ్చారు. తర్వాత మహారాజు గారు ఈయన్ని నియమించారు స్వామి దగ్గర ఉండమని. అక్కడ ఉన్నవారు కూడా ఎప్పుడు అంతవరకు గంగోత్రి వెళ్ళలేదు, గోముఖ కైలాసం వెళ్ళలేదు. ఆ గోముఖ వెళ్తారని కూడా వచ్చేదని అన్నారు. సరి అంటుంది. ధనుష్ధారి బాబా అనే వైష్ణవ సాధువు కూడా మాతో ప్రయాణమయ్యాను. వారిద్దరూ చెరియొక 2 కంబళ్ళును తినుటకు పేలాల పిండిని మూట కట్టుకునేది. నేను దిగంబరుడను. ఉదయము భోజనానంతరము బయలుదేరితిని. ఎండ మిక్కుటముగా ఉండొచ్చే మంచు కరిగి భాగీరథి నదిలో నీరు పొంగినది. ఒడ్డునయున్న దారి మధ్య మునిగిపోయి నందున పొదల మీదను చెట్ల మీదను ప్రయాణము చేయవలసి వచ్చినది. చలి తీవ్రత చేతను మార్గము అతి కష్టముగా నుండట చేతను ముందుకు రాజాలక ధనుష్ధారి వెనకబడి చీడ్వాసి అను చోట కర్రలు పోగు చేసుకుని దుని వేసుకుని ఆగిపోయాను. ఆ టైంలో కొంచెం ఫ్లడ్స్ వచ్చినాయి అన్నమాట. ఆ ఫ్లడ్స్ వచ్చి అవన్నీ మునిగిపోయినవంట. పొదలన్నీ మునిగిపోయి కొన్ని చెట్ల మీద ప్రయాణం చేయవచ్చింది. చలి ఎక్కువ వల్ల అక్కడ ఉన్నవారు కూడా వెనకబడి ఆగిపోయారు. గోముఖకు చేరుటకు 3-4 మైళ్ళ దూరమునున్న ఒక వాగు పొంగి వచ్చుటచే దానిని దాటుటకు వీలు లేక ఆ వాగు ఒడ్డునే నడిచి దాని ముఖద్వారం దాని ముఖద్వారంనకు సోర్సుకు వెళ్ళి తిరిగి రావాలనని పుట్టిన చోటుకు వైపునకు ఎక్కుటకు ఆరంభించినవి. అప్పుడు ఆరంభించింది. ఒక మంచు దెబ్బ గ్లేషియర్ దగ్గర చేరినప్పటికీ కనుచీకటి పడుచుండెను. ఎక్కువ చలిగా నుండెను. అకస్మాత్తుగా భూమానందజీ జారి పడిరి. ఆ గ్లేషియర్ ఎక్కుతుంటే చీకటి పడి ఆయన జారిపడ్డారు. స్పృహ తప్పాను. వెంటనే కంబళ్ళు కప్పి ఇంకనూ వేడి కలుగుటకు వారిని కౌగలించుకొంటిని. ఆయన్ని కౌగలించుకున్నారు. ఎందుకంటే స్వామి ఆ శరీరం ఎప్పుడు వేడిగా ఉండేది. కొంతసేపటికి అతడు తెప్పరెళ్ళి లేచను. వాగు తక్కువ వెడల్పు గల చోటు మంచుపై దాటి నెమ్మదిగా మరల క్రిందగల త్రోవలోకి దిగి భోజ్వాస్ చేరితివి. ఆ కంబళ్ళు కప్పి ఆయన్ని కొంచెం స్పర్శ తెప్పించారన్నమాట. ఆయనకి అంటే ఈ చలికి ఆయనకి అలా జరిగింది. భోజ్వాస్ అంటే ఇచ్చట భోజ్యవృక్షములు చిన్న అడవి గలదు. ఎండుకొమ్మలతో భూమానంద మంట చేసుకొనెను. రాత్రి పేల పిండి తిని విశ్రమించి తిని మలునాటి ఉదయమునకు
ధనుష్ధారిగా కూడా వచ్చి కలుసుకొనేది. ఉదయమునే బయలుదేరి 2.5 మైళ్ళలో గల గోముఖము చేరితిని. ఇచ్చట గోముఖ శిఖరము నుండి వచ్చు 15 మైళ్ళు పొడవు గల గోముఖ మంచు మైదానములు గ్లేషియర్స్, ముఖద్వారం 100 అడుగుల ఎత్తు, 150 అడుగుల ఎత్తు వెడల్పు గల మంచు దిబ్బల మధ్యమున గోముఖాకారముననున్న పెద్ద గుహ నుండి కరిగిన మంచునీరు మహాప్రవాహముగా వచ్చుచుండును. ఇది గంగోద్భవ స్థానం. దీనినే గోముఖమనియు గోముఖ కైలాసమనియు అందురు. మంచు కరగి రాళ్లపై నుండి పడుచుండును. చాలా భయంకరముగాను గంభీరముగాను ప్రమాదకరముగాను ఉండును. ఇచ్చట 2 గంటల సేపు ధ్యాన నిమగ్నుడై ఉండి అటుపై పితృదేవతలకు పిండదాన తర్పణములను సంగి సమస్త కాండల నుండి విముక్తుడనై 12 గంటలకు తిరుగు ప్రయాణము ప్రారంభించింది. ఆకాశము మేఘావృతమై వచ్చే వెనకటి వాగును సులువుగా దాటి అరణ్యంలో ప్రవేశించి భోజవాసులు ఆగితిమి. కొలదిగా వర్షము పడినది. నాకు పెద్ద జుట్టు ఉండేది. చలి అతి తీవ్రంగా ఉండెను. అయినను నాకు బాధాకరంగా లేదు. వారు దుని వేసుకునేవారి. మరునాటి మధ్యాహ్నము తిరిగి గంగోత్రము చేరితిని. అంటే ఎందుకు అక్కడికి వెళ్ళారంటే ముఖ్యంగా తల్లికి సేవ చేద్దామని ఈ విధంగా, అలాగే పెద్దలకి అంటే తాతగారికి అటువంటి వారందరికీ కూడా కర్మకాండలకి నుండి విముక్తుడయ్యారు. పితృదేవులకి దాన అర్పణమును వసంగించి చేసినారు. అది ఆ విధంగా దాని నుంచి విధి. గోముఖ ఆ లెటరు అది దట్ ఈస్ లెటర్ 18. తర్వాత లెటర్ 21 యాక్చువల్గా తండ్రి గారికి రాయలేదు. ఈ తండ్రి గారికి రాయకుండా పైన లేదు. ఈ లెటరు అంటే కొంచెం లాంగ్ లెటర్ కానీ క్లుప్తంగానే చదువుకున్నాం మనం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ కొత్తపల్లి రామచంద్రరాజు గారు, ఈయనది పాలకోడేరులో ఉండగా స్వామి జ్ఞానానంద దగ్గరికి కలిసి అక్కడ ఏంటి ధ్యానం చేసుకుంటున్నారు. కానీ అక్కడ నాకు ధ్యానానికి సరిపోవట్లేదు, మీ దగ్గరికి వస్తానని ఉత్తరం రాశారు. మీరు ఉత్తరం రాస్తారంటే దాన్ని డిస్కరేజ్ చేస్తూ రాసిన ఉత్తరం అన్నమాట ఇది. అందువల్ల 1 సెకండ్. లెటర్ ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఎంతగో ప్రయత్నించుచున్నట్టు ప్రస్తుత రీతిని కాలం గడుపుచు ఆ గ్రామము ఉండి తపము ఆచరించగలిగిన ఎన్నో విధముల చెత్త విక్షేపములు కలుగునున్నాయనియో అందుచేత ఆ ప్రాంతంలో విడిచి ఉత్తరాఖండము చేయలియందు అనుకూలంగా ఒక తపోనిలయము చూసుకుని ఇచ్చట తపమాచరించుటకు ఉద్యుక్తులైనట్టు అందులకై మాఘమాసం ముందే అటు నుండి గంగోత్రి భూముల ఎందున్న నన్ను కలుసుకొన కుతూహలైనట్టు ఇందుకొలకైన ఆజ్ఞ కొరకు వేచి ఉన్నట్టు తెలుపు వాసిన ప్రియమైన ఉత్తరము సకాలమునే అందినది. కానీ తదుపరి శీతకాలము ప్రవేశించుటకు మహాభయంకరమందు శీతవాయువులు వీచుట ప్రారంభించుటయు అనేకమైన చిన్ననందులు కొండలు
ఈ శీతలంనే ఘనీభవించి మంచుగడ్డల మారుటయు మరియు ఆకాశములో కారు మేఘములతో గప్పబడిపోవుటయు ఆ మేఘములు ఈ శీతములతో ఘనీభవించి మిక్కిలి ధావళమగు మృదువైన దూది వలె భూమిపై రమారమి 6 అడుగుల ఎత్తు వరకు బడయుటయు అట్లు పడిన మంచు చేయ లేక మంచుగడ్డల చేయ మార్గములు వేల ఈ సమస్త ప్రదేశములు కప్పబడిపోయిటయు ఆ కారణము చే రాకపోకలు తదితరమైన రాకపోకలు బంధింపబడి ఉంటూ సంభవించినవి. అంటే ఇదంతా అప్పుడే స్నో పడిపోతుంది ఇక్కడ. అందుచేత మీ ఉత్తరమునకు ప్రత్యుత్తరమునకు వ్రాయుటకు ఎంతకో ఆలస్యం చేయవలసి వచ్చినది. ఈ ఆలస్యమునకు గణన చేయకుందురుగాక. ఈ ప్రాంతములందే జన్మించి ఎన్నియో వెచ్చని దుస్తులు ధరించి మంచుగడ్డలపై నడుచుటకు అనుకూలమగు చక్కని బూట్స్ జోళ్లను వేడిమినిచ్చు చక్కని స్టాకింగ్స్ ధరించి మసలనటి దేశస్థులకు దివ్యమగు యోగశక్తి కాపాడుచుండు. మహాత్ములు కూడా సాధారణముగా మంచుగడ్డలచే కప్పబడి ఉండు. ఈ పర్వత మార్గములందు ప్రయాణము చేయుట కష్టతరము ఎటుండ మాఘమాసమున కేవలము అసంభవమని గ్రహించుదురుగాక. అంటే ఈ సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళకే అన్ని బట్టలు ఉండి వాళ్ళకే చాలా కష్టం అని అసంభవాన్ని గ్రహించుదురుగాక. ఇట్ల స్థితిలో మీ వంటి అర్భక శరీరులు ఈ ప్రాంతంలో మాఘమాసమందే కుతూహలైనట్లు తెలుపుచూ వ్రాసిన మీ ఉత్తరము చూడగానే విపరీతమైన నవ్వు వచ్చినది. ఈ ఉత్తరమునున్న టిబెట్ దేశమునకు, దక్షిణమున్న హరిద్వార ఋషికేశమునకు, పశ్చిమనున్న గంగోత్రి యమునోత్తరులకు, పూర్వమున ఉన్న కేదారనాథ బదరీకాశ్రమం, మధ్యన చుట్టుపక్కల నుండి హిమాలయ ప్రదేశమునకు సాధారణంగా ఉత్తరాఖండలం అని పిలుచుట వాడుకై ఉన్నది. అట్లా ఈ ఉత్తరాఖండమున తపమనరించుటకై మీ ఉత్తరమున వ్యక్తీకరింపని మీ తీవ్ర వైరాగ్యమును మీ జ్ఞాన మోక్షేచ్ఛలను గురించి ఎంతయో సంతసించింది. అవి శ్లాఘనీయమైనను మీరు బూనుకొనిన చర్యలు నాకెంత మాత్రము సమ్మతులు కావునటయుండు నీ మనోనిత్యమును ఆమోదించజాలను. అదే కాకుండా కొంచెం ముందుకి తొందరగా వెళ్ళిపోతాను. ఇక్కడ వేసవకాలంలో కూడా అందరికీ సరి అయిన ఆహారం దొరకదు. ఆహారం దొరికినా కానీ ఋషికేశ్ అంతే కింద కూడా కొందరికి అజీర్ణం అంటే అక్కడ డయేరియా, డిసెంట్రీ అన్నీ కూడా వస్తాయి. ఇటువంటి చోట్ల మీకు శ్రేయస్కరం కాదు అని రాసేశారు. అక్కడ అంచేత ఈ అక్కడ కన్కల్, హరిద్వారం, ఋషికేశ్ మహాపుణ్య క్షేత్రములు, చక్కని తపోనీలములు అనేకము ఉన్నవి. అంచేత బ్రీఫ్గా చేసేస్తాను. ఇందులో వివరాలు ఎక్కువగా లేవు, కేవలం ఆయన్ని డిస్కరేజ్ చేశారు. కానీ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాంతాల్లో వింటర్లో చాలా సివియర్గా ఉంటుంది. అక్కడ ఉన్న మహర్షులు తప్పించి మిగతా వారికి చాలా కష్టంగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ లెటర్లో అక్కడి నుంచి ప్రయాణంలో ఉన్నారు స్వామి. ఆ ప్రయాణంలో కొన్ని ప్రయాగలు గురించి వ్రాశారు. ఈ ప్రయాగల గురించి కూడా కొన్ని మాట్లాడుకున్నాం. లెటర్ 22. నందప్రయాగ, ఇది ఏప్రిల్ 1924. ఫస్ట్ సెంటెన్స్ వదిలేయచ్చు, ఫస్ట్ పారాగ్రాఫ్ వదిలేయచ్చు, రెండో పారాగ్రాఫ్ గురించి. యాత్రలో ఆహారము సమకూర్చడం మొదలగు సేవలనర్చుటకు మన మిత్రుల వలన పంపబడిన రూప్రామ్ అనే బ్రాహ్మణునితో ఈ నెల 8వ తేదీని పాడ్యమి మంగళవారం ఉదయము 5 గంటలకు భాగీరథి తీరమునట్టు టెహరీ గఢ్వాల్ రాజ్యస్థానము ముఖ్య స్థానమగినట్లు టెహరీ నుండి బయలుదేరి
ఆనాటి ఉదయమున 10 గంటల పూర్వమే రమారమి 5,000 అడుగుల ఎత్తునున్న 11 మైళ్ళ దూరమునున్న పౌ అను గ్రామమునకు చేరగలిగితిని. అచ్చట భోజనాదులను గావించి కొంతసేపు అలసట తీర్చుకుని రమారమి 4:30 గంటలకి పౌ నుండి 4 మైళ్ళ దూరమున రమణీయమగు అరణ్య మధ్యమున దౌలంగి అను గ్రామము సుమారుగా 6 గంటలు చేరగలిగింది. ఆనాటి రాత్రి అచ్చడే కాలం గడిపి మరునాడు ఉదయం బయలుదేరి టకోరి పర్వతము మీదుగా 10 మైళ్ళ దూరమున డాంగ్చౌర్ గ్రామమును 10 గంటల ముందే చేరగలిగితిని. అచ్చట భోజనాదులను గావించిన పిందప బయలుదేరి అచ్చట 3 మైళ్ళ దూరమునున్న శ్రీ అలకానంద తీరము చేరి అచ్చట భాగీరథి జలము వలె మిక్కిలి నిర్మలముగాను శీతలముగానుండ అలకానంద జలమున దాహము తీర్చుకొని అచ్చట కొంతసేపు విశ్రమించి తిని అక్కడ విశ్రమించి తిని ఇది తర్వాతది బదరీకాశ్రమునకు ఉత్తర బదరీకాశ్రమునకు ఉత్తర పార్శ్వమున నిరంతరము మంచుగడ్డలచే కప్పబడి ఉండు స్వర్గారోహణ గ్లేషియర్స్ మహిమాసునవల యందలి అలకాపురి అనే దివ్యస్థలమును గ్రహించి బదరీకాశ్రము విష్ణుప్రయాగ నందప్రయాగ కర్ణప్రయాగాది మహాక్షేత్రముల నుండా ప్రవహించి దేవప్రయాగ యందు భాగీరథి కలిసిన కొన్నట్టి మహోపనది ఈ అలకానందయే. అష్టాదశ పురాణములను వేదాంత సూత్రమును లిఖించుతరి శ్రీ వేదవ్యాసుల వారికి తమ నిర్మల జలముచే దప్పిక తీర్చిన మహాపుణ్య నదియు భావాతీతులై గుణాతీతులై పరబ్రహ్మమందు లీనమై చరించిన శ్రీశుకులకు దిగ్విజయాత్రను సలిపి భారత ధర్మ పునరారుద్ధరణ గావించి బ్రహ్మసూత్ర భాష్యము లిఖించుచు తమ శిష్యులతో కాలము గడుపుచుండిన శ్రీ శంకరాచార్యుల వారికిని నివాస ప్రాంత నదియును ఈ అలకనందయును రుచచే ఆ దివ్య నదీమ తల్లికి భక్తితో ప్రణమిల్లుతూ శ్రీ అలకానంద స్తోత్రము చేసి తిని. అంటే దీనికి ఈ అలకానంద అలకాపురి యందు పుట్టి స్వర్గారోహణ గ్లేషియర్స్ అంటే పాండవులు స్వర్గారోహణ చేసిన అవి పర్వతం ఎక్కిన గ్లేషియర్స్ ఉన్నాయి. ఆ గ్లేషియర్ని వెళ్ళి సత్యసరోవరం దగ్గరికి వెళ్తారు పాండవులు. దాని గురించి కూడా ఒక సెషన్ మాట్లాడుకుందాం. ఆ గ్లేషియర్స్ అలకాపురి దివ్య స్థలమున జన్మించి అక్కడ పుట్టింది ఈ అలకానంద. స్వర్గారోహణ గ్లేషియర్స్ దగ్గర పుట్టి దానిని జన్మించి బదరికాశ్రమం బదరి వచ్చి విష్ణుప్రయాగ నందప్రయాగ కర్ణప్రయాగ మహాక్షేత్రము గుండా ప్రవహించి దేవప్రయాగ యందు భాగీరథితో కలిసి కొట్టిన మహా ఉపనదియే ఈ అలకానంది. అందులో ఈ దేవప్రయాగ అన్నది ముఖ్యం అంటే అన్ని ముఖ్యమే. ముఖ్యమైనది ఏంటంటే ఇది కూడా ఇది అయిపోయిన ఈ లెటర్స్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో కూడా ఉంది మన దగ్గర, చూపిస్తాను. ఈ దేవప్రయాగ ఇంపార్టెన్స్ ఏంటంటే శ్రీరాముడు అంటే శ్రీరామ భగవాన్ రావణ్ణి సంహరించిన వల్ల తనకు వచ్చిన శాపం అనండి ఏవైతే దాన్ని పెనన్స్ దాన్ని పోగొట్టుకోవడానికి ఈ దేవప్రయాగలో వచ్చి అక్కడ అంటే స్నానం చేసి జపం చేసుకుని తన యొక్క పాపాన్ని పోగొట్టుకున్నారని
మన గ్రంథాల్లో ఉంది. అది దేవప్రయాగ విశిష్టం. అది దేవప్రయాగలో అలకానంద కలిసి భాగీరథితో కలిసి గంగానది అవుతుంది. ఓకే, ఇంకొకసారి చదువుదాం. అది అంటే అక్కడ గ్లేషియర్స్లో అందరు అలకాపురి నందు దివ్యస్థలం నందు జన్మించి బదరీకాశ్రమ, విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగాది మహాక్షేత్రం అనుకుండా ప్రవహించి దేవప్రయాగ యందు భాగీరథితో కలిసి కొన్నట్టి మహా ఉపనది ఈ అలకనందయే. దీని ఇంపార్టెన్స్ ఏంటి? వేదవ్యాసులు గారికి వారి దక్కివ తీర్చిన మహాపుణ్య నది. సుకులకు అలాగే భావాతీతులై గుణాతీతులై పరబ్రహ్మందు లీనమై చరించిన సుఖమహర్షికి, అలాగే భారత ధర్మం పునరుద్ధరణ గావించిన బ్రహ్మసూత్ర భాష్యం లిఖించుచు తన శిష్యులతో కాలం గడుపుతున్న శ్రీ శంకరాచార్యుల వారికి నివాస ప్రాంత నదియు ఈ అలకనంద అదృచే ఆ దివ్య నదీమ తల్లికి భక్తితో ప్రణమిల్లుచు శ్రీ అలకానంద స్తోత్రము చేసి తిని. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్. ఆ సాయంకాలమున అలకానంద దక్షిణ ద్వారం మీదుగా 2 మైళ్ళు ప్రయాణం చేసి విహంగమును తమ గూండ్లు చేరు సమయమున కీర్తినగరము చేరగలిగితిని. ఈ కీర్తినగరం అన్నది కూడా తర్వాత ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే, కీర్తి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వామి శిష్యులు హరి గర్వాల్ మహారాజా గారికి ఒక డాటరు కీర్తి. నరేంద్ర షా సిస్టర్ కీర్తి, ఆవిడ పేరు కీర్తి, ఆ ఊరి పేరు కీర్తి అన్నమాట. అలకానంద దక్షిణ ద్వారంగా మీదుగా 2 మైళ్ళ ప్రయాణం చేసి విహంగముల గూడ్లు చేరు సమయమున కీర్తినగరము చేరితిని. ఆ నాటి రాత్రియు మరునాడు సాయంకాలం 4 గంటల వరకు అచ్చడే విశ్రాంతి నందుచు కాలం గడిపి తదుపరి బదరీకాశ్రమ మార్గమున సూర్యాస్తమ సమయానికి శ్రీనగరం చేరితిని. అంటే కాశ్మీర్లో శ్రీనగరం కాదు, అక్కడ కూడా శ్రీనగరం. కానీ ఆ స్థానము ఈ ప్రస్తుత మనోభావములకు అనుకూలంగా లేకపోవట తక్షణమే అక్కడి నుండి బయలుదేరి రాత్రి 10 గంటల పూర్వమే సుకృత గ్రామము చేరి రాత్రి నచ్చడే విశ్రమించుతుంది. గురుదేవులకి ఎక్కడన్నా కొంచెం తేడా వస్తే అక్కడ ఉండరు. అందువల్ల చీకటి అయిపోయినా కానీ తన మనోభావానికి అనుకూలం అంటే కొంచెం అక్కడ ఏదో కమర్షియల్గా ఏదో ఉండి ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి కాడ ఇంకొక సుకృత అనే గ్రామం వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 4 గంటలు బయలుదేరి 4 గంటల వేళ సుకృతాన్ని బయలుదేరి పర్వత మార్గం ద్వారా 3 చిన్న పర్వతమును దాటి సుకృత గ్రామంకు 15 మైళ్ళ దూరమున రుద్రప్రయాగ 11 గంటలకి చేరుతున్నది. అంటే ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాం ఆ మహానుభావ గురుదేవుల గురించి. తెల్లవారుజామున 4 గంటలు బయలుదేరారు సుకృత నుంచి, పర్వతాలు దాటారు. 15 మైళ్ళు 7 గంటలలో 15 మైళ్ళు వెళ్ళిపోయారు. ఆ దినమంతూ ఆ రాత్రి నుండి అచ్చడే నివసించుతుంది. కేదార పుణ్యక్షేత్రమున ఉత్తర పార్శ్వమునున్న కేదార సానువులు అంటే కేదార్ గ్లేషియర్స్ నందు జన్మించి, అంటే కేదార్లో పుట్టిన జన్మించి కేదారనాథ, త్రియోగి నారాయణ, గుప్తకాశీ అత్యాది పుణ్యక్షేత్రము ద్వారా ప్రవహించు మందాకిని అలకానంద సమంగ స్థానమున అంటే మందాకిని అక్కడ పుట్టింది. మందాకిని ఎక్కడ పుట్టింది? కేదార్ గ్లేషియర్స్లో పుట్టి కేదార్నాథ, త్రియోగి నారాయణ, గుప్తకాశీ పుణ్యక్షేత్రంలో ప్రవహించి మందాకిని పుట్టి మందాకిని అలకానందలో కలిసిన చోట
అచ్చట స్నానం ఆచరించి మహారుద్ర స్తోత్రం చేసి తిని. అచ్చట ఆ విధంగా ప్రార్థించాడు. ఆ మరుసటి దినమున అనగా ఈ నెల 12వ తేదీన అరుణోదయ సమయమున రుద్రప్రయాగ నుండి బయలుదేరి అచ్చటి నుండి 8 మైళ్ళ దూరం ఉన్న శివానందయును పుణ్యక్షేత్రము 9 గంటలకి పూర్వమే చేరి అచ్చట భోజనాదులను గావించి వెంటనే మరణ ప్రయాణము సాగించి ఆ సాయంకాలం నాకు అచ్చడికి 12 మైళ్ళ దూరం ఉన్న కర్ణప్రయాగ చేరితిని. ఆనాడు మొత్తము 20 మైళ్ళ ప్రయాణం చేయుటచే ఆ రాత్రి త్వరితంగా పడక వేసింది. అంటే ఒక్కరోజు 20 మైళ్ళు నడిచేశారన్నమాట. ఆ మరునాడు అల్మోరా జిల్లా అందరి పిండారు గ్లేసియర్స్, తెలుగులో హిమసావులంట, గ్లేసియర్స్ని హిమసావుల, హిమసావుల పిండారు గ్లేసియర్ జన్మించిన నిర్మలమగు పిండారు గంగ అలకానంద సంగమ స్థానము వచ్చే మనర్చి అచ్చటి ఉన్న శ్రీ శివ ఉమాశంకర మందిరమును దర్శించితిని. తదుపరి భోజనాంతరము రూపరాముని సహచర్యమున ప్రారబ్ధమున సలబ్ధమగు ఆహారముతో తృప్తి చెందుచు నా పూర్ణ ఏకాంత స్వేచ్ఛకు ప్రతికూలమగు భంగచేతను వ్యాఘ్రాది జనిత భయము చేతను బాధపడుచుందన రూపరాముని తిరిగి టహరి పంపించవేస్తున్నది. వీనికి రూపరాము అనే బ్రాహ్మణ్ణి పంపించారు భోజనం చేసి పెట్టమని. ఆయనతో ఉంటే కొంచెం ఈయనకి ఏకాంతానికి అడ్డు వస్తుందని చెప్పి, వాడికి అన్ని విధాల వాడికి తేడా చేస్తుందని చెప్పి వాడిని తిరిగి టహరి పంపించేశాడు. నాడు 12 గంటల కర్ణప్రయాగ నుండి బయలుదేరి ఒంటిరిగా మహాచంత చిత్తముతో చక్కని పర్వతము గుండా ప్రయాణమయ్యి కర్ణప్రయాగకు 12 మంది దూరం ఉన్న నందప్రయాగ ఆ సాయంకాలమును జరగలిగితిని. చేరిన నాటి నుండి నేటి వరకు అదృష్టవశమున ఆహారం లభించుతూనే ఉన్నది. ప్రపంచమందలి మహోన్నత పర్వతములలో ఒకటైన విరాజిల్లు నందాదేవి గ్రేషియందు దాని యందు జన్మించిన నిర్మలమగు నందగంగా అలకనందానందుల సంగమ స్థానమున స్నానం ఆచరించుచు లబ్ధ ఆహారముతో తృప్తి చెందుతూ ప్రశాంత చిత్తముతో కాలము గడుచున్నాను. మరికొన్ని దినములు మాత్రమే ఇచ్చట నందును. అంటే ఆ రూపరామును కూడా ప్రశాంతన కోసం అక్కడ పంపించేసి తను అక్కడే కొన్నాళ్ళు ఉన్నారు. అది దాంతో ఆ లెటర్ కంప్లీట్ అయింది. ఇంకొక రోజు కూడా బ్రీఫ్గా చదువుకున్నాం. లెటర్ నెంబర్ 23. ఇది గురుదేవులు రాసింది కాదు. బ్రహ్మచారి శాశ్వతానందజీ గురుదేవుల గురించి తండ్రి గారికి ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ ఇంపార్టెన్స్ ఏంటంటే మన సత్సంగంలో ఉన్న మన అందరికీ తెలియజేయటానికి మన గురుదేవులు ఏ విధంగా ఉన్నారంటే, గురుదేవులు కాకుండా వారి శిష్యులు రామరాజు గారి తండ్రి గారికి గురుదేవులు స్థితిని గురించి తెలియజేస్తున్నారు. స్వామిని గురించి శ్రీ బ్రహ్మచారి శాశ్వతానందజీ శ్రీ రామరాజు గారికి రాసిన ఉత్తరం. 120 CA స్వర్గాశ్రమం, ఋషికేశ్, డెహ్రాడూన్ జిల్లా. ఒక్క మాట, ఇది 127A స్వర్గాశ్రమం. స్వర్గాశ్రమం అన్నది చాలా పెద్ద ఆశ్రమం. ఇది పూర్వం అదే కొన్ని వందల ఎకరాల్లో ఉన్న ఆశ్రమం. అది పూర్వం ఎక్కువ బెంగాలీస్ స్థాపించారు.
అవి స్థాపించిన స్వామీజీ అక్కడ స్వర్గం ముందు వెళ్ళటంతో ఋషికేశ్ వెళ్ళడంతో స్వర్గాశ్రమంకి వెళ్ళారు. ముందు స్వర్గాశ్రమంలో ఉన్నప్పుడు ముందు నచ్చలేదు, అది నచ్చపోయినా ఒకరు ఈ 127A అని స్వామికి అలాట్ చేశారు చిన్న ఇది. అది ప్రస్తుతం 127A లేదు, కానీ దాని ఎదురుగుండా హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ అది మన గుర్తు కోసం ఎదురుగుండా ఉన్న ఆశ్రమంలో ఒక కుటీరం ఉన్నారు. ఆ కుటీరం అడ్రస్గా ఇచ్చారన్నమాట. దాని గురించి రాసింది శాశ్వతానందజీ రాశారు. అయ్యా శ్రీ జ్ఞానానంద స్వాములు దివ్య మంగళ విగ్రహమును గాంచినంతనే యేసుక్రీస్తు, గౌతమ బుద్ధుడు, మహాప్రభు గౌరంగుడు మున్నగు అవతార పురుషులందరూ జ్ఞప్తికి వచ్చాయి. ఆయన శరీరము కొంచెము నల్లబడినను వజ్ర సమానమైనది. మానవులైనా లేదా అనారోగ్యముకు లోనగు శరీరం కలుగుట ఒక హిమఖండ స్పర్శ మాత్రమునచే చలిశల్యములోనికి చొచ్చునంతటి ప్రబల శీతల ప్రదేశములో సహితము వారు నిరాటంకముగా ఒక జీర్ణ మలిన వసనము తప్ప తదితరము లేనివే ధరింపకే సంచరింతురు. ఎప్పుడు ఏమీ లేకుండా ఒక చిన్న చిన్న గుడ్డ కట్టుకుని ధరింపకే సంచరింతురు. ఏ మంచు దెబ్బలపై నడిచినచో మా పాదములు కొంకర్లు పోవుచున్ననో, ఏ తావులందరి ఘోర శీతల మారుతములు దాటి కోరవజాలక అసట ఒక వారము దినములైన కడబజాలక కాళ్ళు కాలిన పిల్లులవలే మేము ఈ ప్రాంతములో పరుగులెత్తి వచ్చితము. అట్టి ఆ మంచు తిమ్మలపై వారు బహాటముగా కొన్ని సమయములో అలసట తీర్చుకొనుచుందు, విశ్రాంతి కొందు. అంటే వీరందరూ బ్రహ్మచారులే, వీరందరూ సాధువులే, వీరందరూ అక్కడ ఉన్నవారే. వారు కూడా అక్కడ ఉండలేక, వారం రోజులు కూడా ఉండలేక అన్నీ దడుచుకుని పారిపోవచ్చుతున్నాం. అలాంటి సమయంలో ఆ మంచు తిన్నలపై వారు బహాటములుగా అలసట తీర్చుకొని ఏ విధమైన ఇది లేకుండా విశ్రాంతి పొందుతున్నారు. మిగతావి తొందరగా చదివేస్తాను, అందులో ఎక్కువగా లేదు. ఆయన భోజన సదుపాయములు బదరీనారాయణ మందిరము మేనేజర్ గారు సెల్ఫ్మెంట్ వింటిని బదరీకాశ్రమంలో కొద్ది దూరం అయిన ఉన్న వ్యాసగుహకు వెళ్ళిదరని శ్రీ మద్గురు దేవుడు చెప్పినవి. అటుపై మనస్సరోవరం వెళ్ళిన ఎడల ఆగస్టు మాటలో బయలుకి వచ్చి టైము కోసం ఇవి ఇక్కడితో ఈరోజు లెటర్స్ పూర్తి చేద్దాం. భానుగారు రెండు ఒకసారి చూపగలిగితే ఆ గ్లేజియర్ ఒకసారి చూపించండి. అలాగే ఒక ఇది అలకనంద నది వీడియో కదండి ఇది.
ఇది గ్లేషియర్ అండి. ఇది గ్లేషియర్ అండి. ఇది అలకాపూర్లో ఉన్న గ్లేషియర్ ఇది. ఇక్కడ నుంచి ఈ ఈ ఈ రేంజ్ నుంచి అలకానంద పుట్టిందండి. అది స్వామి రాసిన లెటర్లో ఉన్న ఆ గ్లేషియర్ ఇది. ఇది ఇది ఏంటండి? ఇది కాదండి, ఇందాక మీరు చూపించింది. ఇందాక ఇది ఇది కాదు, ఇది అది చూపించండి. గ్లేషియర్ ఇదో చూపించండి. ఇవి ఈ సంగమాలు 2 నదులు కలిసినవి. ఇంతకు ముందు వచ్చింది అది దేవప్రయాగ అండి. అక్కడే శ్రీరాముడు తపస్సు చేసి తన యొక్క పాపాన్ని చేసుకున్న రావణ్ణి సంహరించిన తర్వాత చేసుకున్న ఇదండి. ఇది దేవప్రయాగ అండి. దేవప్రయాగ 2 రకాలు మీరు చూస్తుంటే 2 కలర్స్ ఉంటాయి నదులకి. ఆ నదులు సంగమం అది అలకానంద, అది అది లేని అన్ని ప్రయాగాలు ఇంచుమించు అలాగే ఉంటాయి. 2 రకాల నదులు కలిసి వేస్తాయి. ఇది కూడా ఒకసారి కిందది కూడా ఒకసారి చూపించకండి. నెక్స్ట్ స్లైడ్ కూడా, అది కూడా అందులో ఇంపార్టెన్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా అందరూ భక్తులు వెళ్ళిన వారు అందరూ ఉన్నారు. జయబాబు గారు అందరూ అక్కడికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు ఉంటే ఒకసారి సపరేట్గా సేవ్ చేసుకుని చూసి ఆనందిందాం. ఈ రోజుకి ఇంతకు ఈ సెషన్ పూర్ణించి ధ్యానంలో వెళదాం. ధ్యానంలోకి వెళ్ళే ముందు ఇప్పుడు కూడా మా ధర్మగుణాలని కలుసుకుంటున్నాం. ధర్మగుణాలని మననం చేసుకున్న తర్వాత ధ్యానంలోకి వెళ్తున్నాం. మనం అలా అలవాటు చేసుకున్నాం. అందులో ధర్మగుణాలని ఒకటి అహింస, మనసులో కానీ వాక్కులో కానీ కర్మలో కానీ ప్రాణులను చంపుడు కానీ బాధించుడు కానీ చేయకూడదు. అది అహింసని మనం ప్రతిరోజు చేసుకుంటూ అహింసని ధర్మాన్ని పాటించుకున్నాం. అలాగే సత్యం, మాటల్లోని మనసులోని ఉన్నదిగా ప్రకటించుట, దానితో కర్మలు ధార్మికం అవుతాయి. అలాగే క్రోధం పోగొట్టుకొని ప్రతికూలమందు కూడా కోపరహిత స్థితి, దాంతో వచ్చే చెడులకు అవకాశం లేకపోవటం. అలాగే శాంతి అంటే ఫర్గివ్నెస్, అపకారంలోకి ఉపకారం చేయగలగడం, శత్రువు చేసిన హింసకు ప్రతీకారం చేయకపోవటం, అది శాంతి. ఉదారత, ఉపకారం వల్ల ఆశ లేని త్యాగశీల. మనం ఏమన్నా ఉపకారం చేస్తే దానికి రిటర్న్ ఆశ ఉండకూడదు, అది ఉదారత. మైత్రి, ఫ్రెండ్లీనెస్, సర్వప్రాణులందు ప్రేమ వాత్సల్యం చూపుకోవడము మైత్రి. కరుణ, దయామైన ఉదారభావం. అలాగే అమనత్వం, తోటి మానవులందు వినయ విధేయత. బ్రహ్మచర్య. అర్జవ, అందరికీ మంచి చేయు ధార్మిక గుణం. సెకండ్ సెట్ శౌచ అంటే క్లీన్లీనెస్. ధైర్య అంటే పేషెన్స్. ఏమైనా వరీలు వచ్చినా కానీ
క్షోభ చెందక మన చేసిన కార్యాన్ని ధైర్యంగా కంప్లీట్ చేయటం ధైర్యం. తితీక్ష అంటే ఎండ్యూరెన్స్, విపత్తుల్లో కూడా శోకతాపాలు చెందకుండా మన సామాన్యంగా సహించడం, మనశ్శాంతి వస్తుంది, దాంతో సంకల్ప శక్తి వస్తుంది. ఎన్ని విపత్తులు వచ్చినా కానీ మనం ముందుకి వెళ్ళాలి. అధ్యవసాయ పర్సెవరెన్స్, ప్రాతికూల్యం కూడా సన్మార్గంలో నడుస్తాం. మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, వాటిని నడుచటం. తపస్, కఠిన వ్రతములతో ఉపవాసం అవి మొదలు చేయటం. సంతోషం, పరమార్థం సాధించే సందర్భంన సంతృప్తి. ముదిత, తోటి మానవులకి సుగుణం వృద్ధి పొందితే సంతోషం. మనందరూ ఒకరినొకరు కలిసి మనందరికీ ఒకరు ముందుకు వెళ్తుంటే సంతోషించవలసింది, దాన్ని ముదిత. స్వాధ్యాయం అంటే విశ్వం గురించి ఏ విధమైతే విశ్వం ఏ విధంగా ఉందో దాన్ని అర్థం చేసుకుని దానికి చింతనం, విమర్శ చేసిన వచ్చిన చింతనాన్ని స్వాధ్యాయ. దాన్ని వచ్చింది శ్రద్ధ, ఆధ్యాత్మిక సిద్ధమంతో వచ్చిన అవగాహన వచ్చినంత పోకుండా అలా ఉంచుకోవడానికి శ్రద్ధ. ఆ శ్రద్ధతో వచ్చింది భక్తి, అది ఇంటెన్స్ లవ్ అండ్ సబ్సిక్వెంట్ అటాచ్మెంట్ టు బ్రహ్మ ఈజ్ భక్తి. ఇవి అయిన తర్వాత అష్టాంగాల్లో యమ నియమాలు కూడా సింపుల్గా ఒకసారి మాట్లాడుకుందాం. ఇచ్చారంటే యమాసంది మనందరికీ ఇది మట్టుకు దీన్ని దాటకూడదని రాజయోగంలో చాలా స్పష్టంగా చెప్పారు. అంచేత ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసుకున్నవి మన అహింస, సత్యం, అస్తేయ దొంగిలించకపోవటం, పరిగ్రహ అంటే గిఫ్ట్స్ తీసుకోకపోవటం, బ్రహ్మచర్య అవి యమములు, నియమములు శౌచ, తపస్సు, సంతోషం, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరు గురించి చేసుకోవటం అవి. ఇవి చదువుకున్నాం కనుక మనం ఇప్పుడు కింద కూర్చున్న వారు కింద కూర్చోవచ్చు, లేని వారు సెటిల్ అవ్వండి. చక్కగా కుర్చీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా కూర్చుని కాళ్ళు నేలకు తగిలేలాగా రిలాక్స్ అయిన తర్వాత మొత్తం బాడీ అంతా రిలాక్స్ అవ్వండి. ముందు స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, హెడ్ స్ట్రైట్గా ఉండాలి, ముందుకు చూడాలి. ఏ విధమైన ఒకసారి షోల్డర్స్ ఇలా కలుపుకోవచ్చు, ముందుకి వెనక్కి ఇలా ముందు చేసుకుని, లేకపోతే కాళ్ళు ముందు చట్టుకుని అన్నీ చేసి సెటిల్ అవుదాం. మనం ఎక్కడ ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి సెటిల్ అయిన తర్వాత మన బాడీని మనం ఒకసారి చేసుకుని సెటిల్ అయిన తర్వాత బాడీ మీద ముందు ఫోకస్ చేద్దాం. బాడీ మీద ఫోకస్ చేస్తే మన బాడీని అంతా కూడా రిలాక్సేషన్ చేసుకోవడంలో కింద నుంచి పై అంటే మన ఫుట్ నుంచి హెడ్ వరకు మన శరీరాన్ని అన్నిటిని రిలాక్స్ చేసుకుని ఫోకస్ చేసి రిలాక్స్ చేసుకుందాం. ఒక్కొక్కటి ఫోకస్ చేసుకున్న తర్వాత ఇదంతా అయిన తర్వాత మనందరూ సైలెన్స్లోకి వెళ్దాం. సైలెన్స్లో ఒక 20 నిమిషాలు సైలెన్స్లో ఉందాం. ముందు శరీరాన్ని ఫోకస్ చేసి రిలేషన్ ముందు ఫీట్ దగ్గర ఫోకస్ చేయండి. ఒక్కసారి లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ లెగ్స్, ఫీట్ మీద టోస్ మీద అన్నీ ఫోకస్ చేసి ఫోకస్ ఆన్ అవర్ ఫీట్, రిలాక్స్ ఆన్ అవర్ ఫీట్ని రిలాక్స్ చేద్దాం. రిలాక్స్ అయిన తర్వాత యాంకిల్స్ని రిలాక్స్ చేద్దాం. యాంకిల్స్ దగ్గర రిలాక్స్ అయ్యి తర్వాత లోవర్ లెగ్స్ మీద ఫోకస్ చేసి లెగ్స్ని రిలాక్స్ చేద్దాం. రిలాక్స్ అయిన నీస్ రిలాక్స్, థైస్ రిలాక్స్, లోవర్ అబ్డామిన్ రిలాక్స్,
navi, relax. Diaphragm, relax. Lungs, relax. Shoulders, relax. Arms, relax. Fingers, relax. Neck, relax. Head, relax. Whole body, relax. Now, ఓంకారాన్ని కానీ ఓంకారాన్ని 3 సార్లని తర్వాత ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ 10 సార్లు చేసుకుందాం. నా ఓంకారాన్ని పదిసార్లు ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ శ్వాస మీద ఫోకస్ చేసి రిలాక్స్ అయ్యి 10 సార్లు ఊపిరి తీసుకుని ఊపిరి ఆఫ్ చేద్దాం. నేను లెక్క పెడతాను. ఊపిరి ఇన్స్పిరేషన్, expiration. Inspiration, expiration. Inspiration, expiration. ఊపిరి తీసుకున్నప్పుడు భగవంతుడిని లోపలికి తీసుకుందాం. భగవద్ధ్యానంతో చేసుకుందాం. ఊపిరంతా కూడా భగవంతుని స్మరించుకుంటూ ఇష్టదైవాన్ని. ఇన్స్పిరేషన్, expiration. Inspiration, expiration. ఇరవై నిమిషాలు గడిచిందండి. అయ్యో జయాలాపన ప్రారంభించమంటారండి. జాంతి గారు లైన్లో ఉన్నారండి. హలో, చెప్పండి అమ్మా, వినపడుతుందండి. ఓం నమస్తే
श्री ज्ञानानंद सद्गुरु परब्रह्मणे नमः। हरि ओम। సద్గురువిచ్చిన జ్ఞానమే జ్ఞానం, సత్పురుషులతో స్నేహమే స్నేహం. సద్గురువిచ్చిన జ్ఞానమే జ్ఞానం, సత్పురుషులతో స్నేహమే స్నేహం. తరచి తరచి ఎరిగిన జ్ఞానం, కనివిని ఎరుగని దివ్య స్వరూపం. తరచి తరచి మెరిగిన జ్ఞానం, కనివిని ఎరుగని దివ్య స్వరూపం. సద్గురువిచ్చిన జ్ఞానమే జ్ఞానం, సత్పురుషులతో స్నేహమే స్నేహం. జ్ఞానం జ్ఞానం సంసారం మపించిన జ్ఞానం, సాంగత్యములో మెరిపించినది, ఆనందమునే కలిగించినది. సాంగత్యములో మురిపించునది, ఆనందమునే కలిగించినది. సద్గురువిచ్చిన జ్ఞానమే జ్ఞానం, సత్పురుషులతో స్నేహమే స్నేహం. సకల సృష్టికి మూలాధారం, సర్వజీవులు జీవాధారం. జన్మ జన్మకు ఇదియే మూలం, సత్యస్వరూపమి జ్ఞానమే మనకు. మిలమిల మెరిసే జగతిని చూసి మురిసిపోయే జన్మమునాది. జగతి మిథ్య చూపిన జ్ఞానం, సత్పురుషులతో స్నేహమే స్నేహం. అంతరాత్మకు అందని భావం అందించి ఓ గురుదేవా, వందనమిదిగో సద్గురుదేవా. సద్గురుచిన జ్ఞానం, సత్పురుషులతో స్నేహమే సద్గురుచిన జ్ఞానమే జ్ఞానం. హరి ఓం. ధన్యవాదాలు ఝాన్సీ గారు, చాలా ధన్యవాదాలు. డాక్టర్ ఉషారాజు గారు అని చెప్పారు. ప్రమేళ గారు, ఈరోజు చంద్రశేఖర్ బాగా తక్కువగా ఉన్నారు. శ్రీరామ్ గారు, మీరు ఒక ఆలాపన చేస్తే. జై జ్ఞానానంద, జ్ఞానానంద స్వామి భగవానికి జై. మహాశివరాత్రి సందర్భంగా నేను శివాష్టకం చదువుతాను. తప్పకుండా. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం.
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాదో నివాసం మహాటాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజం సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాంబోజనం రాయకామం దదానం బలివర్ధమానం సురాణాం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హారం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యప్రభాతే నరస్సూలపానే పటే స్తోత్రరత్నం త్రిహ ప్రాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సురాతాం విచిత్రం విచిత్రైమారాధ్య మోక్షం ప్రయాతి మోక్షం ప్రయాతి విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. ఇది శివాష్టకం సంపూర్ణం. ఓం జ్ఞానానందాయ నమః. మహాశివరాత్రి 11వ తారీఖు సందర్భంగా మేము చదవడం జరిగింది. వందనంబు మౌనిశేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానతీవర వందనంబు మౌనిశేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానతీవర త్యాగశీల వరదయాకర ఓ యతివరేణ్య భక్త సులభ యోగి శేఖర త్యాగశీల వరదయాకర ఓ యతివరేణ్య భక్త సులభ యోగి శేఖర సంతతంబునాదు మదిని నిలిచియు సద్భావమిమ్ము సంతతంబునాదు మదిని నిలిచియు సద్భావమిమ్ము ప్రమిలాత్మ నీదు పాద పద్మములను మరువనయ్య వందనంబు మౌనిశేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానతీవర యోగిరాజ భోగ విరహిత పరతత్వవేత పరమశాంతి జ్ఞానదాయక నీదు పదము దురితహరము భవభయంబులకు దూరము నీదు పదము దురితహరము భయభయంబులకు దూరము నిరతము మా హృదయం వసింపుము మునివరేణ్యయు వందనంబు మౌనిశేఖర వందనంబు మౌనిశేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానతీవర భక్తి జ్ఞాన కర్మ సాధక పరమాను శాస్త్ర పరిశోధక పరమ గురు ప్రభు భక్తి జ్ఞాన కర్మ సాధక పరమ శాస్త్ర పరిశోధక భక్తి జ్ఞాన కర్మ సాధక పరమాను సరుశోధక సత్యశాంత దయామూర్తి ఓ సత్వగుణ సత్యశాంతి దయామూర్తి సత్యశాంతి దయామూర్తి సత్వగుణ విశాల కీర్తి సత్య పదము నడిపింపుము నిత్యమునే మూఢమతిని వందనంబు మౌనిశేఖర మహనీయ తేజ వందనంబు జ్ఞానతీవర నీదు మహిమలెన్న జాలరా కరుణాపయోధి భవబాధల కోర్వజాలరా పరమార్థ పరమానువు శాస్త్రములు నిధి నీవు గురువరేణ్య కరుణామృతమును కురియుము శరణంటిని గురువరేణ్య. సారీ, కొంచెం శృతి తప్పింది, క్షమించాలి. శృతి గురించి కాదు కదండి, చదువుతున్నా చదవండి. ప్లీజ్ గో వెళ్ళండి.
ముందుకు వెళ్ళండి. జై జ్ఞానానంద. థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు. ప్రమీళ గారు, ప్రమీళ గారు లైన్లో ఉన్నారండి. ఝాన్సీ గారు మీరు పాట. నేను పద్యం చదువుతానండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇది సుధాకర్ గారు ఎప్పుడు ఇదివరకు పాడారు చక్కగాని తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో చదువుతాను. దాన్ని ఇంగ్లీష్లో చదివి దానికి తెలుగులో అర్థం కూడా చాటాను. My Lord, space is limitless in thy hands, and time is endless in thy mind's fold. Causation tuneth ceaseless in thy heart, and there is none to count and none to measure. In the measures of thy ceaseless tunes, the worlds are rocked and rocked and rocked, and the rhythms of thy unsung tunes, thou, my Lord, commandst me, truly thine, to play and dance with rhythmical tunes. But no ear, there is none to tune. Oh, no gate, there is none to thy own. దీనికి ఒక్కొక్క దానికి తెలుగులో అర్థం కూడా చదివి బాగుంటుంది. మై లార్డ్, స్పేస్ ఇస్ లిమిట్లెస్ ఇన్ దై హ్యాండ్స్. నా ప్రభు, నీ హస్తముల దేశములు హద్దులేనిది. ఓ భగవంతుడా, నీకు నీ చేతిలో నీ హస్తము దేశము హద్దులేనిది. నీ చేతిలో స్పేస్ హద్దులేనిది. అండ్ టైమ్ ఈజ్ ఎండ్లెస్ ఇన్ దై మైండ్స్ ఫోల్డ్. నీ మానసమున కాలము అనంతము, అంత అనంతమైంది. కాజేషన్, కారణవృత్తులు, ట్యూన్ సీజ్లెస్ ఇన్ దై హార్ట్. నీ హృదయమైన కారణవృత్తులు నిరంతరము స్పందించును, శృతి కలుపుచున్నవి. అండ్ దెర్ ఈజ్ నన్ టు కౌంట్ అండ్ నన్ టు మెజర్. అవి కొలుచుటకు లెక్కించుటకు ఎవరి తరము. in the measures of thy ceaseless tunes. నీ అనంత శృతిలయలలో the worlds are rocked and rocked and rocked. నీ అనంత శృతిలలో బ్రహ్మాండములు ఊగులాడుచున్నవి. And in the rhythms of thy unsung tunes, ఆలాపింపని నీ రాగలయలో, thou, my Lord, commandest me, truly thine. ఓ ప్రభు, నీ వాడనైన నన్ను నీ రాగలయలో పాడుము ఆడుము అని ఆజ్ఞాపించుంటివి. టు ప్లే అండ్ డాన్స్ ఇన్ దై rhythmical tunes. బట్ నో ఇయర్, దేర్ ఇస్ నన్ టు ట్యూన్. నీ ఆలాపనలో వినగలిగిన చెవులు లేవు. నీ లయకు తగిలిన నృత్య భంగిమ లేదు. ఆయనైతే పాడతారు, కానీ ఇంగ్లీష్లో చదువుకున్నా కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, మంచి విషయం, కొత్త విషయం తెలుసుకున్నాం. ఝాన్సీ గారు మరొక్క పాట అండి. హలో, చెప్పండి అమ్మా, అనిపిస్తుందండి. స్థిరముగా నీవు స్థిత ప్రజ్ఞునిగా జగతిలో స్థిత ప్రజ్ఞునిగా జగతిలో స్థిరముగా నీవు స్థిత ప్రజ్ఞునిగా జగతిలో నిలుగుమురా. జగతే విద్యను భావము వదలి మరువకు ఓ మనసా.
నా హృదయము ఒక వీణ చేసుకొని నీ నామము గానము చేసితిని. నా హృదయమే ఒక వీణ చేసుకొని నీ నామము గానము చేసితిని. నీ గానంలో సర్వము మరచి నీ సన్నిధిలో ఉన్నా. దేహము ఆత్మకు దివ్య మందిరము, ఆత్మచింతనే చేయాలి. దేహమే ఆత్మకు దివ్య మందిరము, ఆత్మచింతనే చేయాలి. దేహ పీఠికను జ్ఞానము చేత తెరచి చూసిన కనిపించు. స్థిరముగా నీవు స్థితప్రజ్ఞునిగా జగతిలో నిలువుమురా. జగతే మిథ్యనుభావము వదలి మరువకు ఓ మనసా. పుష్పమాలలో దారము కలదని జ్ఞానముతోనే తెలియనుగా. ఆత్మయే దారము దేహమే పుష్పము, వేరుగలేవు నీవయ్యా. ఆత్మయే దారము దేహమే పుష్పము, వేరుగలేవు నీవయ్యా. స్థిరముగా నీవు స్థితప్రజ్ఞునిగా జగతిలో నిలువుమురా. జగతే మిథ్యనుభావము వదలి మరువకు ఓ మనసా. హరి ఓం. ధన్యవాదాలు జానకి గారు. చిత్రరూపిణి గారు. మన పాట రాలేదండి. వచ్చిందండి. బ్రహ్మాండంగా పాడారు మీరు, చాలా బాగా పాడారు. చిత్రరూపిణి గారు మీరు పాడండి, మీకు ఇష్టమైన పాట ఏదైనా సరే. చిద్రూపిణి గారు. ఉషారాణి గారు. ఉషారాణి గారు. శ్రీరామ్ గారు. మా కాదు, మీరు 9 దాటిన తర్వాత మీటింగ్ ఉందండి. హలో, ఉందండి. సరే అండి. అయితే చిత్రరూపిణి గారు, ఉషారాణి గారు, కమేళ గారు. మహాశివరాత్రి వస్తుంది కాబట్టి శివుడి పాటనే పాడొచ్చు. అదే అంటున్నాను, ఏదైనా పాడొచ్చు. సరే, మీరు చివరిగా పాట పాడి మనం ముగిద్దాం, అంటే గ్యాప్ ఇవ్వకుండా. గంగ జటాధర గౌరీ శంకర గిరిజామన రమణ. గంగ జటాధర గౌరీ శంకర గిరిజామన రమణ. జయ మృత్యుంజయ మహాదేవ మహేశ్వర మంగళ శుభచరణ. జయ మృత్యుంజయ మహాదేవ మహేశ్వర మంగళ శుభచరణ. నందివాహన నాగభూషణ, నందివాహన నాగభూషణ, నిరుపమగుణ సదన, నిరుపమగుణ సదన. నటన మనోహర నీలకంఠహర, నటన మనోహర నీలకంఠహర. నీరజదల నయన, నీరజదల నయన.
గంగ జటాధర గౌరీ శంకర గిరిజామన రమణ జయ మృత్యుంజయ మహదేవ మహేశ్వర మంగళ శుభచరణ నంది వాహన నాగభూషణ నిరుపమగుణ సదన నటన మనోహర నీలకంఠహర నటన మనోహర నీలకంఠహర నీరజదల నయన నీరజదల నయన గంగ జటాధర గౌరీ శంకర గిరిజామన రమణ గంగ జటాధర గౌరీ శంకర గిరిజామన రమణ బోల్ హర నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ సామ సదాశివ నమ శివాయ సామ పరమేశ్వర నమ శివాయ సామ దిగంబర నమ శివాయ నమ శివాయ बोल ज्ञानानंद स्वामी भगवान की जय परिपूर्णानंद ज्ञानानंद स्वामी भगवान की जय गोरगनमूडी ज्ञानानंद स्वामी भगवान की जय आज का सत्संग की जय అందరికి అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడానండి అందరికీ కూడా సత్సంగం నాడు మహాశివరాత్రి అయిపోద్ది కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సేమ్ టు యూ భక్తులందరి తరఫున కూడా మీరు బహ్రెయిన్లో శివాలయంలో పూజలు అందరూ బాగుండాలని మన దేశంలో భక్తులు అందరూ కూడా దేశ విదేశాల్లో అందరూ బాగుండాలని పూజలు నిర్వహిస్తారని ఆశిస్తూ మీ నుంచి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చే వారం తప్పకుండా థ్యాంక్ యూ. ఈ వారం అంతా కొంచెం బిజీగా ఉంటాం మేము. మంగళవారం నాడు మనకి హనుమాన్ చాలీసా ఉంది తెలుసు చెప్పు కదా. అవునవునవును అది షేర్ చేస్తాను తప్పకుండా 27 సార్లు. డాక్టర్ ఉషారాజు గారు ఓకే అండి డాక్టర్ గారు. ఇప్పుడు వచ్చే వారం శనివారం ఇదే టైంకి మనం ఇదే ప్లానింగ్ కంటిన్యూ అవుతుందండి. కొన్ని లెటర్స్ చెప్తారు. ఓకే ఓకే అండి. ఉషారాజు గారు నాది ఇది ఎందుకు ఫోన్ లో వీడియో పోతుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఇది ఊరికే చూడటానికి అంతే కదా, సరిగ్గా వస్తుందో లేదో చూడటానికే కదా. సో నా ల్యాప్టాప్ లో ప్లగ్ చేస్తా, మళ్ళీ ఆన్ చేస్తాను. ఒక నిమిషం. ఇది అయిపోయిన తర్వాత మనం చేద్దామండి. అంటే అయిపోయింది అనుకున్నాను నేను. లేదు ఇంకా 4 ముక్కలు మాట్లాడతారేమో అని మిమ్మల్ని పిలిచామండి ఈ సత్సంగం. అదా అంటే ఏ సందర్భంగా? ఈ రోజు జరిగిన సత్సంగం గురించి. అదా ఎప్పుడు లీనం అయిపోతూ ఉంటాం అందులో. స్వామీజీ అది మళ్ళీ అందులో అవన్నీ అంటే అదొక అనుభూతి అనుకోండి. చెప్పటం కూడా కష్టము, కానీ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ఓకేనండి. అయితే చెప్పండి. అంతే ఇంకేం లేదు, అంతే. ఉషారాజు గారిని పడమని చెప్పండి. ఏదైనా శ్లోకం కానీ ఏదైనా మంత్రం ఏదైనా సంథింగ్. శ్లోకమా అంటే ఇంకా అవ్వలేదా ఇది ప్రోగ్రాము? చెప్పండి ఏదో ఒకటి, పర్వాలేదు. అంటే అయ్యా ఉన్నాయి శ్లోకాలు, ఎందుకు తెలియదని ఎదురుగుండా పెట్టుకోలేదు కానీ ఇప్పుడు సడన్ గా అంటే ఎప్పుడైనా అన్ని ఆధ్యాత్మికం కలిసినవి, వేదాంతం కలిసినవి పర్వాలేదు కదా. నా ఉద్దేశంలో అదే షేర్ చేసుకోవాలి. నేను చేసుకున్నాను. ఇప్పుడు అంటే ముందు వచ్చేదాన్ని శంకరాచార్య కదా. అది దానికంటే ముందు అసలు యాక్చువల్లీ ఇవాళ అలకనంద స్తోత్రం అని చదివాం కదా, స్వామీజీ చదివారని. నాకు గంగా స్తోత్రం గురించి తెలుసు, శంకరాచార్య రాసింది. అది నాకు ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే అది మళ్ళీ తీసి చదవచ్చు. మీరైనా యూ కెన్ లుక్ ఇట్ అప్. గంగా స్తోత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది భజనలాగా
అంటారనమాట. అది ఆయన నేను అలకనంద స్తోత్రం అంటే అదేది రాలేదు బయటికి, మరి వెంటనే ఇంటర్నెట్ లో చెక్ చేశాను ఈ రోజే. అది మరి ఆయన ఉద్దేశం గంగా స్తోత్రం ఏమో తెలియదు దానికి, ఆయన చెప్పినప్పుడు అలకనంద స్తోత్రం. అలా కాకుండా ఇప్పుడు అన్ని వర్డ్స్ గుర్తుంటాయో లేదో సడన్ గా. ఐ కెన్ పుల్ ఇట్ అప్. ఇది ప్రాతస్మరణ స్తోత్రం అని ఉందండి శంకరాచార్యది. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదంతా సేమ్. ఇప్పుడు నిర్వాణ షట్కం శివోహం ఎలా ఉంటుందో ఇది ఇంకో విధంగా, అంటే శివోహంలో మనలో ఉన్న పరమాత్మ, విశ్వంలో ఉన్న పరమాత్మ చెప్పినట్టు. శివోహం అహం అన్నాడు కదా అందులో. ఇదేమో ఎలా ఉంటుందంటే ఆ పరమాత్మని తలుచుకుంటూ చేస్తున్నట్టు ఉంది. నా బుక్స్ లో ఉంటుంది అది. ఒకసారి టైం పట్టేస్తుందని వెళ్ళట్లేదు. నాకు నోట్ ఒకటి రెండు మర్చిపోతానేమో. ఒక మూడు ఉంటాయండి దాంట్లోనూ. మూడులో ఫస్ట్ది నేను, అది ఎలాగో చాలా పొడుగు అనిపిస్తుంది అంతా చదివినా కూడా. ఫస్ట్ 4 లైన్లు ఈ లోపల అది పుల్అప్ చేయగలనేమో చూస్తాను. అది అంటే మర్చిపోతానేమో అని సడన్ గా. ఇలా వెళ్తుంది అదంటే, ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యః స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. వచ్చేసిందిలేండి, ఎక్కడ తప్పుకోలేదు. అది కరెక్ట్ గానే వచ్చింది. కాకపోతే మీనింగ్ చెప్తాను నేను. ప్రాతః స్మరామి, పొద్దున్నే స్మరించుకుంటున్నాను. హృది అంటే హార్ట్ లో, మనసులో, మన హృదయంలో. సంస్ఫురత్, ఏది స్ఫురిస్తూ, సంస్ఫురత అంటే చైతన్యం అన్నది, ఆత్మతత్వం అన్నది జడ పదార్థం కాదు. ఇంగ్లీష్లో సంస్కృతంలో స్ఫురతి అంటారు, తెలుగులో సంస్ఫురత్ అంటే చైతన్యము. అది చైతన్యవంతంగా ఉంది, జడ పదార్థంలో లేదు. ఆత్మతత్వం, ఆ ఆత్మతత్వాన్ని స్మరిస్తున్నాను అని ఇంకా ముందుకెళ్తాం అన్నమాట. అది సంస్కృత ఆత్మతత్వం. సత్ చిత్ సుఖం, అది అందరికీ తెలిసిందే కదా. ఆనందం బదులు సుఖం అన్న మాట వదిలాడు. సత్ చిత్ ఆనందం అంటాం కదా. సత్ చిత్ సుఖం. సచ్చిత్ సుఖం పరమహంస గతిం. పరమహంస గతిం అన్నది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనుకుంటాను. పరమహంస గతిం తురీయం. తురీయ అవస్థ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి. నాకు ఇవన్నీ ఏమైనా దే వర్ మీనింగ్లెస్ టు మీ. మీరు ఒక 1 ఇయర్ క్రితం అని ఉంటే, కానీ ఆ తురీయం అన్నది ఆ 4th స్టేట్, అంటే అది మళ్ళీ యూనివర్సల్ స్టేట్. అదే స్వప్న జాగర సుషుప్తి యహ అంటే ఎవరైతే సుషుప్తి అంటే స్వప్న జాగర, లెట్ మీ సే స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం అంటే ఎప్పుడు ఈ 3 స్టేట్లోనూ ఉన్న ఆత్మతత్వం. పరమహంస నా ఎదురుగుండా లేదు, అందుకని మళ్ళీ తడుముకుంటున్నాను. అది సచ్చి పరమహంస గతిం తురీయం యః స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తత్ బ్రహ్మ. ఆ బ్రహ్మని, తత్ బ్రహ్మ నిష్కలం. అది స్వామీజీ రాసిన పోయంలో కూడా ఉంది, నిష్కలం అన్నమాట. అంటే డివైడ్ చేయలేనిది అన్నమాట. తద్బ్రహ్మ నిష్కలం అహం నచభూత సంగః. ఈ పంచభూతాల కలయిక కాదు, అంతకు మించినది అని అనమాట. తద్బ్రహ్మ, దాంతో ఎండ్ అయిపోయింది. నచభూత సంగః అని. అది ఫస్ట్ దండి. సెకండ్ది, థర్డ్ది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను.
బ్రహ్మాండం మీరు సడన్ గా అడిగేసరికి నేను అంటే ఇది అదే వచ్చే వారం నుంచి మీరు కూడా పాడాలి, ఏదో ఒకటి భజనగా, ఏదో కీర్తన కానీ శ్లోకం కానీ లేదండి, నేను పాతన కాదు. కానీ ఇది కూడా నాకు ఎలా తెలిసిందంటే ఇవన్నీ ఈ సాంగ్ అయితే కొత్త కాదు, నాకు దాని మీనింగ్ కొత్తగా తెలుస్తుంది. ఈ స్తోత్రాలు నేను 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయినప్పుడు మా ఫ్రెండ్స్ ఇక్కడ అదే దయానంద సరస్వతి ఆశ్రమం ఉందండి పిట్స్బర్గ్ లో. నేనేమి రిలీజియస్ కాదు, కానీ ఎప్పుడు శ్లోకాలు ఇలా ఎవరన్నా మీనింగ్ చెప్తే ఇష్టమే అలాంటివన్నీ. అది మా ఫ్రెండ్స్ ఎవరో అక్కడికి రెగ్యులర్ గా వెళ్తుంటే నేను ఒక్కసారి 1 వీక్ వెళ్ళి వండి చూద్దామని చెప్పి వెళ్ళాను రిటైర్ అయ్యాక. వెళ్తే అక్కడ ఇవన్నీ అంతే, అన్ని శంకరాచార్యదే ఉంటాయి రోజు. అప్పుడేమో నాకు ఇవి నోరు తిరగదు, వాళ్ళు వింటూ ఆశ్చర్యంగా ఎంత బాగున్నాయో అని ఉండేదాన్ని. తర్వాత నేర్చుకున్నాను, అప్పుడప్పుడు నేర్చుకోవటం అంటే మెమరైజేషన్. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ కనపడితే మళ్ళీ రీకలెక్షన్ ఈజీగానే వచ్చేసానండి. నాకు ఇప్పుడు మీనింగ్ తో బాగా తెలుస్తున్నాయి అంతే, ఇదివరకటి కంటే. సో ఈ ప్రాతస్మరణ అది అంతకు ముందే తెలుసు, నిర్వాణ శతకము. అలాగే గంగా స్తోత్రం వాళ్ళు రోజు పాడతారు అక్కడ ఆశ్రమంలో, దయానంద సరస్వతి దాంట్లో చాలా బాగుంటుంది అలాగా. సో శంకరాచార్య ఎక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో, అంటే దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ కూడా. సో ఏదో ఒకటి శ్లోకంలా చెప్తానులేండి ఎప్పుడైనా, ప్రతిసారి అని కాదు. నాకు కూడా ఉపయోగమే కదా. థ్యాంక్స్ అండి. మీరు ఒకసారి ఈ జూమ్ మీటింగ్ లోకి వచ్చారంటే స్వామీజీ మీ నోటంతా ఏదో ఒకటి పలికించి కానీ మిమ్మల్ని బయటకు వస్తుందండి. అదేదో మీరు అందరికీ అవకాశం ఇస్తున్నారు, అది అందుకని బయటకు వస్తున్నట్టు. దాని గురించి అన్నమాట. అంతేత అన్ని ప్రిపేర్ అయ్యి రావాల్సిందే అండి. చెప్పండి, వస్తారు వచ్చే వారం ఇంకా పాడతారు, ఒకటి కాదు 2-3 పాడతారు. దీన్ని ఎలాగో పూర్తి చెయ్యాలి. మేబీ ఒక వారం, ప్రతి వారానికి ఒకటి, ఒక స్టాండ్జా అంటారో ఏమంటారో 3 ఉంటాయి ఇవి. సో రెండోది మూడోది అలా విడదీసి కూడా చెయ్యాల్సి. వచ్చేవారు నాడు మీరు గంగా సూత్రం అదొకటి, ఇది కూడా చెప్పాలండి వచ్చేవారు నాడు. అదేలేండి, చూస్తాను. గంగా స్తోత్రం చాలా బాగుంటుంది అది కూడా. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా బాగా చదివే వాళ్ళు, బాగా పాడే వాళ్ళు ఉంటారు కదా. కాకపోతే నేను మీనింగ్ తో చెప్పగలను. సంస్కృతం అయితే అట్లీస్ట్ నాకు తెలియకపోయినా దాని మీనింగ్స్ చూసుకుని చెప్పగలను. అదే ఉందమ్మా, ఇక్కడ ఉంది ఒక గంగా స్తోత్రం. అదే అయి ఉంటుంది. నువ్వు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు నాది, అది లేదు. స్తోత్రం ఉంది, ఇది కరెక్ట్ చేయి. భాగీరథిం విష్ణుపదిం విశ్వమంగళదాయిని రక్షణీం సర్వభూతానాం దేవీం గంగాముపాస్మహే. ఇది శంకరాచార్య ఇది కాదు, ఇది కూడా చాలా బాగుంది. బాగా జ్ఞానానంద రాసిందమ్మా, జ్ఞానానంద ఆయన. వెరీ నైస్. అదే ఇప్పుడు జ్ఞానానంద గారు వెళ్ళి అక్కడ స్తోత్రం పాడానని చెప్పి లెటర్లో రాశారు కదండి. అలకనంద స్తోత్రము ఆయన గంగా స్తోత్రం కూడా అయ్యుండొచ్చు. అప్పటికే ఆయన శంకరాచార్య గురించి చెప్తున్నారు ఆయన దాంట్లో. ఆయనకి పాటగా పాడటం కూడా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, నా గెస్. అది అలకనంద స్తోత్రం అని నాకేం ప్రత్యేకంగా కనపడలేదు ఇక్కడ, అది ఇంటర్నెట్ లో. ఇప్పుడే నేను అన్ని గవ్వుకొని చూసేయటం అలవాటు నాకు. నేను వెంటనే అలకనంద స్తోత్రం అనగానే నేను అందులో నాకు గంగా స్తోత్రం గురించి తెలుసు కాబట్టి సర్చ్ చేశాను అనమాట, కనపడలేదు. మహారుద్ర స్తోత్రం కూడా అన్నారు, మరి అదేమిటో. మహారుద్ర స్తోత్రం చేసి అది తెలీదు, అది నాకు తెలీదు. స్తోత్రాలన్నీ ఎక్కువ శంకరాచార్య ఉంటాయి, అలాగని అవే అని కాదు కదా. నాకేం తెలుసు, నాకు అన్ని ఐ బేర్లీ నో. కాకపోతే కొద్దిగా అనుకోకుండా వచ్చిన ఎక్స్పోజర్స్ మూలాన్ని వాటి మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎలాగ డిస్కస్ చేసుకుంటాం అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి, మనం వాటిని మనం చేసుకున్నట్టు కూడా ఉంటుంటుంది మనకి. థ్యాంక్ యూ మేడం ఉషారాజు గారు. నేను ఇది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాను, మీరు లైన్ లో ఉండండి. అలాగే మీరు ఒక పని చేయొచ్చు, మీరు నాకు కాల్ చేస్తారా, నేను రెడీ చేసుకుంటాను. ఇప్పుడు 1 minute టైం అయిపోతుందా? అయితే నాది సెటప్ చేసుకో.
ఇప్పుడు అందరికీ నమస్కారాలు తెలుపుతూ అందరికీ అతిథుల నమస్కారాలు చెప్పి శుభ సాయంకాలం. మళ్ళీ వచ్చే వారం 7 గంటలకు ఇదే టైంకి ఇదే సత్సంగం అంటే 20వ సత్సంగం స్వామి జ్ఞానానంద సంబంధించి లైఫ్ అండ్ మెసేజ్ గురించి మళ్ళీ డాక్టర్ రామరాజు గారు అమెరికా నుంచి మనకి లైవ్లో వివరిస్తారు. అంతవరకు సెలవు. నమస్కారం. శుభరాత్రి అండి. ఇప్పుడు